చింతారెడ్డిపాళెం జంక్షన్ వద్ద అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించాలని అండర్ పాస్ సాధన కమిటీ ఆధ్వర్యంలో నగర డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసులు పాంప్లెట్ ను పంచారు. చింతారెడ్డిపాళెం జంక్షన్ లో చాలా మంది అండర్ పాస్ బ్రిడ్జి లేక చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రతి నెల 20 మంది దాకా ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబాలు విలవిలలాడుతున్నాయని, సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గత 16 సంవత్సరాలుగా పోరాటం సాగిస్తున్నా పట్టించుకునే నాదుడే లేడని సిపిఎం నాయకులు ఖాయం సీనే పేర్కొన్నారు. 2012లో 3 బ్రిడ్జిలు సెలక్షన్ అయ్యాయని, అందులో చింతారెడ్డిపాళెం జంక్షన్ వద్ద బ్రిడ్జి బ్లాక్ స్పాట్ కాదని దానిని తప్పించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఆ జంక్షన్ మీద రోజుకు వేల మంది ప్రయాణిస్తుండగా అక్కడ ప్రమాదాలు జరుగుతుండడంతో రోజుకి 4-5 వికలాంగులుగా మారుతుండడం ఆ ఏరియా వారందరికీ తెలిసిన విషయమే. ఇకనైనా ప్రజలు ప్రాణాలు కాపాడాలని, అక్కడ అండర్ పాస్ బ్రిడ్జి తక్షణమే ఏర్పాటు చేయాలని అండర్ పాస్ సాధన కమిటీ ఏర్పాటు చేసి ఈ నెల 16వ తేదీ సాయంత్రం 3 గంటలకు చింతారెడ్డిపాళెం జంక్షన్ వద్ద మానవహారం నిర్వహిస్తామని సాధన కమిటీ కన్వీనర్ ఖాయం సేనే పేర్కొన్నారు. డిపిఆర్ రెడీ అయిపోయిందని, అయినా ఇంకా దాన్ని ప్రారంభోత్సవం చేయలేదని, అది ప్రారంభోత్సవం అయ్యేదాకా ఈ సాధన కమిటీ పోరాటం ఆగదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఖాయం సేనయ్య, కట్టా సతీష్, సుధాకర్, అండర్ పాస్ బ్రిడ్జి సాధన కమిటీ సభ్యులు కోట గురుబ్రహ్మం, శంకర్, రవీందర్ రెడ్డి, శ్రీరామ్ రెడ్డి, పాస్టర్ రాజశేఖర్, అడిషనల్ ఎస్పీ రాంబాబు, రిటైర్డ్ డిఎస్పీ సురేష్, జూదాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. చింతారెడ్డిపాళెం క్రాసు రోడ్డు హైవే, ప్రమాదాల క్రాసు రోడ్డు, మారు పేరు హైవే. చింతారెడ్డిపాళెం క్రాసు రోడ్డు హైవే, ప్రమాదాల క్రాసు రోడ్డు, మారు పేరు హైవే. ప్రాణంపై ఆశలను వదులుకొని దాటాలి, ప్రాణంపై ఆశలను వదులుకొని దాటాలి. క్షణ క్షణం ప్రతి క్షణం భయం భయం ప్రాణం భయం, క్షణ క్షణం ప్రతి క్షణం భయం భయం ప్రాణం భయం. అమ్మమ్మలు యువకులు ఎదిగొచ్చే బిడ్డలు లారీల టైర్ల కింద నలిగి నలిగి చస్తుంటే, అమ్మమ్మలు యువకులు ఎదిగొచ్చే బిడ్డలు లారీల టైర్ల కింద నలిగి నలిగి చస్తుంటే, కనికరమే లేకుండా బ్రిడ్జిని ఆపుతారా, కనికరమే లేకుండా బ్రిడ్జిని ఆపుతారా. క్షణ క్షణం ప్రతి క్షణం భయం భయం ప్రాణం భయం, క్షణ క్షణం ప్రతి క్షణం భయం భయం ప్రాణం భయం. ప్రాణాలే పోతున్నా పట్టనట్లు ఉంటారా, గాయపడిన జనమంతా ఉగ్ర రూపమే దాల్చారు. ప్రాణాలే పోతున్నా పట్టనట్లు ఉంటారా, గాయపడిన జనమంతా ఉగ్ర రూపమే దాల్చారు. బ్రిడ్జిని కట్టేదాకా ఉడుం పట్టు పట్టారు, సాధించి తీరుదాము ఫ్లైఓవర్ బ్రిడ్జిని. క్షణ క్షణం ప్రతి క్షణం భయం భయం ప్రాణం భయం, క్షణ క్షణం ప్రతి క్షణం భయం భయం ప్రాణం భయం. హైవేను దాటుతుంటే యమపాశం చుట్టుతుంటే, హైవేను దాటుతుంటే యమపాశం చుట్టుతుంటే, క్షణ క్షణం ప్రతి క్షణం భయం భయం ప్రాణం భయం, క్షణ క్షణం ప్రతి క్షణం భయం భయం ప్రాణం భయం, క్షణ క్షణం ప్రతి క్షణం భయం భయం. రయ్యి రయ్యి రయ్యమని హైవే ఘోష, ఆదమరిచి నడిచావా ఆగును శ్వాస,
చింతారెడ్డి పాలెంకు దాటే బాట క్షణ క్షణం ఆయువు మూడే ఈ చోట రయ్య రయ్య రయ్యమని హైవే ఘోష ఆదమరిచి నడిచావా ఆగును శ్వాస రోగముచ్చి రొప్పొచ్చి సగం ప్రాణం పోతుంటే అపోలో సింహపురికి వైద్యానికి వెళుతుంటే కొన ఊపిరి కొట్టుకుంటూ హైవేను దాటుతుంటే కొన ఊపిరి కొట్టుకుంటూ హైవేను దాటుతుంటే రెప్పబాటు కాలంలో కొస ఊపిరి నలిగిపోయే రయ్య రయ్య రయ్యమని హైవే ఘోష ఆదమరిచి నడిచావా ఆగును శ్వాస చింతారెడ్డి పాలెంకు దాటే బాట క్షణ క్షణం ఆయువు మూడే ఈ చోట నెల్లూరు నగరానికి ముఖద్వారం ఈ క్రాస్ వే అపోలో సింహపురి చిల్డ్రన్స్ పార్క్ వెళ్లేదారి మంజూరైన ఫ్లైఓవర్ ఏ మాయత మారిందో రాబందుల స్వార్థంతో రక్తసిక్తం ఈ రోడ్డు రయ్య రయ్య రయ్యమని హైవే ఘోష ఆదమరిచి నడిచావా ఆగును శ్వాస చింతారెడ్డి పాలెంకు దాటే బాట క్షణ క్షణం ఆయువు మూడే ఈ చోట వీకెండ్ అని సండే అని సినిమాకో పార్కులకో కారులోన బైకులోన హైవేలను దాటుతుంటే నీ టైము బాగుంటే హైవేను దాటుతావు నీ టైము బ్యాడ్ అయితే 108 ఎక్కుతావు రయ్య రయ్య రయ్యమని హైవే ఘోష ఆదమరిచి నడిచావా ఆగును శ్వాస చింతారెడ్డి పాలెంకు దాటే బాట క్షణ క్షణం ఆయువు మూడే ఈ చోట దాదాపు సుమారు 2 నెలల నుంచి ఇక్కడ ఉద్యమం చేయడం జరుగుతుంది. అంతకుముందు 16 సంవత్సరాల నుంచి కూడా దీని మీద పెద్దవారిగా ఉద్యమాలు సాగిస్తూ ఉన్నారు. కనుక ఆ దిక్కి లేకపోవటం వల్ల హైవేకి దారి అది. కనుక ఈ నెల్లూరు నుంచి ఎవరు హైవే వెళ్ళాలంటే చెన్నై వెళ్ళాలన్నా, ఈ తిరుపతి వెళ్ళాలన్నా, ఒంగోలు కానీ విజయవాడ గుంటూరు వెళ్ళాలన్నా హైవేకి అతి దగ్గరగా అదే. తర్వాత నెల్లూరు చుట్టుపక్కల పల్లెలకు వెళ్ళాలన్నా, కావలి ఇటు వెళ్ళాలన్నా కూడా ఆ హైవేకి టౌన్ నుంచి అతి దగ్గర మార్గం చింతారెడ్డిపాలెం జంక్షనేను. కనుక ఈ ఏరియాలో జనసాంద్రత కూడా ఎక్కువైపోయింది, హాస్పిటల్స్ ఎక్కువైపోయినాయి, ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఎక్కువైపోయినాయి. కనుక ఈ జనసాంద్రత ఎక్కువైన కారణంగా ఇక్కడ ట్రాఫిక్ రద్దీ కూడా ఎక్కువైపోతుంది. కనుక గత మన 10 సంవత్సరాల నుంచి ఎనాలిసిస్ చూస్తే యాక్సిడెంట్స్ అయిన ఎనాలిసిస్ నెలకి 5-6 యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. దాదాపు సంవత్సరానికి ఒక 20 మంది దాకా అక్కడ చనిపోవడం జరుగుతుంది. ఇంకో 20 మంది క్షతగాత్రులు అయిపోతూ ఉన్నారు. కనుక అలాంటి వారి ఫ్యామిలీస్ దయారకంగా తయారవుతున్నాయి. ఇవన్నీ నివారించాలంటే ఇమీడియట్గా అక్కడ ఫ్లైఓవర్ శాంక్షన్ అవ్వాలి, అండర్ బ్రిడ్జ్ కూడా శాంక్షన్ అవ్వాలి. అప్పుడే ఇక్కడ యాక్సిడెంట్లకు నివారణ అవుతాయి. కనుక గవర్నమెంట్ ఆలోచించి సద్భావంతో ఆలోచించి ఇమీడియట్గా అక్కడ ఫ్లైఓవర్ శాంక్షన్ చేయాలని చెప్పేసి మీ కమిటీ తరఫున మేము కోరుతున్నాం. నమస్కారం, నా పేరు కోటా గురుబ్రహ్మం. ఇక్కడ రామలింగాపురం వాసిని. ఇక్కడి నుంచి చెన్నై పోవాలన్నా, తిరుపతి పోవాలన్నా, ఇటు ఎక్కడికి పోవాలన్నా కూడా ఇది మెయిన్ ఇది దారిది. ఈ దారిలో ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. మెయిన్గా ఈ రోడ్డు మీద
ప్రతి క్షణం కనీసం ఆ నుంచి రోడ్డు దాటాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. దాంట్లో చాలామంది అసూలు బాశారు. ఇందాక సార్ చెప్పినట్టుగా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు, కటగాతులు అవుతున్నారు. నెల్లూరులో ఉండే అన్ని వేల కన్నా కూడా ఇది చాలా రద్దీ అయిన ప్లేసు కాబట్టి ఇక్కడ చాలా అవసరము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని సపోర్ట్ చేసి ఈ యొక్క ఉద్యమానికి అందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. అట్లే గవర్నమెంట్ కూడా స్పందించి ఇక్కడ వెంటనే ఫ్లైఓవర్ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని అందరికీ ఈ యొక్క కమిటీ తరఫున మేము కూడా కోరుకుంటున్నాం. చింతారెడ్డిపాలెం జంక్షన్లో రోజువారీగా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. చాలామంది నెలకు వచ్చే లోపల ఒక 20 యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఆ 20 యాక్సిడెంట్లో ఒకరు ఇద్దరు ప్రాణాలు కోల్పోతున్నారు. అలాగే ఒక 5-6 మంది దాకా వికలాంగులు అవుతున్నారు. మిగతా వాళ్ళంతా దెబ్బలతో గాయాలతో ఇళ్ళకు చేరుతూ ఆ కుటుంబాలంతా కూడా విలవిలలాడిపోతున్నాయి. గత 16 ఏళ్ళగా ఒక అనేక రకాలుగా పోరాటాలు కొనసాగిస్తూ ఉంటే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆ కొనసాగించే సందర్భంలో 2012లో డిపిఆర్ రిలీజ్ చేసి ఎస్టిమేషన్ దాకా వెళ్ళి టెండర్కి వచ్చింది. ఆ టెండర్లో 3 బ్రిడ్జీలు శాంక్షన్ అయ్యాయి. ఆ 3 బ్రిడ్జీల్లో ఈ యొక్క బ్రిడ్జి మాత్రం చింతారెడ్డిపాలెం జంక్షన్లో బ్రిడ్జి మాత్రం బ్లాక్ స్పాట్ కాదని తొలగించారు. అయితే బ్లాక్ స్పాట్ కాదనడానికి ఈరోజు ఎఫ్ఐఆర్ కాపీలన్నీ కూడా ఆడ యాక్సిడెంట్ సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీలన్నీ కూడా పక్కన పెట్టుకుంటే, అలాగే ఈ యొక్క జంక్షన్లో ఎన్ని వేల మంది రోజువారీగా ప్రయాణం చేస్తున్నారో అది గుర్తిస్తే, ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయో అది గమనిస్తే ఈడ ఖచ్చితంగా అక్కడ మనసు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈడ ఫ్లైఓవర్ బ్రిడ్జిని స్థాపిస్తారు. ప్రజల ప్రాణాలంటే ప్రజలు ఎందరో ఓట్లేసి అధికారాన్ని తీసుకొచ్చి పెడితే ఈరోజు అధికారాలు అనుభవిస్తూ ఉన్న అధికార పార్టీ ఏ పార్టీ అయినా కావచ్చు, ప్రజలు ప్రాణాలు పోతుంటే పట్టించుకోకపోవడం అనేది చాలా ప్రజలంటే ఎంత గౌరవం ఉందో అనేది ఈరోజు మనం కళ్ళతో చూస్తున్నాం. అందుకోసంగా మేము అడిగేది, పోరాటం చేసేది ప్రజలందరూ కలిసి సాధించుకోవడానికోసంగా టెండర్ దాకా వచ్చి ఆగిపోయిన బ్రిడ్జిని మళ్ళా ఈరోజు డిపిఆర్ రెడీ చేస్తున్నా అని చెప్పి అబద్ధపు మాటలు చెప్తూ ఒక ప్రచారం చేస్తున్నారు. అలాగే శాంక్షన్ అయిపోయిందని అబద్ధాలు చెప్తున్నారు. మేము అడిగేది ఒకటే, శాంక్షన్ అయినా డిపిఆర్ రెడీ అయినా పని ప్రారంభించండి, మీరు ప్రజలు ప్రాణాలని కాపాడండి అని మేము కోరుతున్నాం. మీరు పని ప్రారంభించేదాకా ఈ యొక్క పోరాటాన్ని ఉధృత స్థాయికి తీసుకెళ్తామని చెప్పేసి ఈ యొక్క సాధన కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోరాటానికి పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా నిలబడి సాధించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మన ప్రాణాలని మనం కాపాడుకుంటాం. ఈరోజు మన ప్రాణాలు పోగొట్టుకుంటూ అల్లాడిపోతున్న ఆ కుటుంబాలను చూస్తే తల్లి ముందే బిడ్డ చనిపోతున్నాడు, తండ్రి ముందే బిడ్డ చచ్చిపోతున్నాడు, భార్యాభర్తలు కుటుంబాలు పోతుంటే కళ్ళ ముందే తండ్రి చనిపోతున్నాడు, కళ్ళ ముందే తల్లి చనిపోతుంది. వేడుకుంటున్నాం, ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నమస్కారం. గత 15 సంవత్సరాలుగా చింతారెడ్డిపాలెం హైవే దగ్గర అండర్ పాస్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని పోరాటాలు చేస్తూ ఉన్నారు. అయితే అక్కడ బ్రిడ్జి ఏర్పాటు అయింది. నెల్లూరు టౌన్లోకి రావాలి అంటే ముఖద్వారం అయింది ఈ చిల్డ్రన్స్ పార్క్ రోడ్ అనేది. ఇది హైవేకి ముఖద్వారం, నెల్లూరు టౌన్కే ముఖద్వారం అయింది. ఇక్కడ నిత్యం డైలీ ఒక యాక్సిడెంట్ జరుగుతూ ఉంది. కానీ ఎందుకనో అధికారులు ఏ ప్రభుత్వం కానివ్వండి, గత ప్రభుత్వం కానివ్వండి, ఈ ప్రభుత్వం కానివ్వండి, శీతకందేశారు. దాని మీద అనేక ప్రాణాలు పోతున్నాయి. ఒక వ్యక్తి చనిపోతున్నాడు అంటే ఆ కుటుంబం అంతా బజార్ను పడుతుంది, ఆ కుటుంబం అంతా రోడ్డును పడుతుంది, దిక్కులేని వాళ్ళు అవుతున్నారు. ఒక ఇంటికి ఒక కుటుంబంలో ఒక పెద్ద చనిపోతే ఆ ఇల్లు, ఆ కుటుంబం అంతా ఎంత బాధపడతారు అనేది అర్థం చేసుకోవాలి సందర్భంగా. అందుకని గతంలో సిపిఎం పార్టీ అనేక పోరాటాలు చేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు అలా కాకుండా ప్రజలందరినీ మమేకం చేసుకొని అన్ని పార్టీల వాళ్ళని సహకారంతో అన్ని ప్రజల్ని, అందరు ప్రజల్ని కలుపుకొని ఈ ఆవశ్యకతని తెలియజేస్తూ గత
2-3 నెలలుగా విస్తృతంగా పోరాటాలు స్టార్ట్ చేసింది. అందులో భాగంగా రేపు 16వ తేదీ ఒక మానవహారాన్ని ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం రగిల్చి పాలకులు కళ్ళు తెరిపేయాలనే ఉద్దేశంతో అందరు ప్రజలందరినీ కలుపుకొని రేపు 16వ తేదీ ఆదివారం రోజు సాయంత్రం 3 గంటలకి మానవహారం నిర్మించడం జరుగుతోంది. ఈ మానవహారంలో ప్రజలందరూ పాల్గొని అండర్ పాస్ బ్రిడ్జి పోరాటాన్ని సాధించి అందరూ ప్రజల ప్రాణాలను కాపాడుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.